అతను నెల రోజుల నుంచి కూడా అక్క ఎంతో శ్రమపడి ఈ బోనాల ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడానికి వారు కృషి చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా జోగిని శ్యామల గారు ఇచ్చేసిండ్రు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మధుప్రియ గారు ఇచ్చేసింది, వారితో పాటు వారు కూడా స్వాగతం సుస్వాగతం. శ్రీ కొండా సురేఖ గారు రాష్ట్ర దేవాదాయ సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి అయిన శ్రీ బండి సంజయ్ గారి స్వామి బోనంతో వచ్చి అమ్మవారిని వారి వేడుకుంటూ ఎంతో ప్రతి సంవత్సరం కూడా శ్యామల గారు మనందరి ముందు వచ్చేస్తున్నారు. వారికి గతంలో కూడా గత సంవత్సరము మా ఆలయ కమిటీ మహేష్ గౌడ్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. శ్యామల జోగులు శ్యామలగా వారిని గత సంవత్సరం రవీంద్రబాద్ లో వారు సత్కరించడం జరిగింది. మరి ఆ రోజు ఆ టైంలో కూడా వారు చాలా గొప్పగా ఆ వేదికమైన ప్రదర్శన చేసిండ్రు. ఇప్పుడు ఈ దేవాలయానికి ఇచ్చేసిన వారికి సాధారణంగా స్వాగతం వెళ్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము శ్యామల గారిని. అందరికీ శనార్థి. జై బోలో మాతా సింహవాహిని అమ్మవారికి జై. వినబడతలేదు? జై బోలో సింహవాహిని మాతాకి. అది అట్లా ఉండాల. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ రోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికి చాలా మందికి తెలియదు. ఆయన సొంత దేవాలయం ఉంది, 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. ఇది స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ, అమ్మని పూజించే పండగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్ లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటది, ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మన తెలంగాణ చెల్లె తెలుసుగా, ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతో మందికి ప్రోత్సహించింది. ఎంతో మందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని, ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడిందో ఇప్పటికీ మన తెలంగాణ పాటలు, బోనాల పాటలను పాడుతుంది. ఆమె గలం ఇప్పటిదాకా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, 100 సంవత్సరాలు ఈ గలం ఇలాగే ఉండాలని అన్నారు. ఆ మాటని మైక్ పరంగా అంటున్నా. నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి చేయాలి. అండ్ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఇక్కడ నిల్చోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మ ఆశీస్సులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాజేంద్ర యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్.